హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సబియా కిచెన్. ఈరోజు మనం నాటుకోడి కూర చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అర చెంచా పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 3 చెంచాలు కారం వేసి 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెంచా ధనియాల పౌడర్, కొత్తిమీర ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. గ్లాసు పెరిగేసుకుందాం. 1 స్పూన్ సరిపడగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. ఆయిల్ వేసుకుందాం సరిపడగా. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఉల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఇలా మగ్గాక మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు మగ్గబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. మనం ఇది ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. నాటుకోడి చికెన్ కుక్కరు మూత పెట్టుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది మగ్గ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకుని ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. మిక్సీ పట్టుకోవడానికి 1 స్పూన్ నువ్వులు వేసుకున్నాం కదా. 1 స్పూను గసగసాలు వేసుకుందాం. ఇది గరం మసాలా ఇవన్నీ వేసుకుందాం. లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి, స్టార్ పువ్వు అది వేసుకుని మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత తీసుకుందాం. బాగా ఉడకబెట్టుకోవాలి నూనె తేలేలాగా. ఇప్పుడు మనం నీళ్ళు వదులుకుందాం. నీళ్ళు వేద్దాం. నేను 1 గ్లాసు వాటర్ తీసుకున్నాను. గ్లాసున్నర తీసుకుంటాను ఫ్రెండ్స్. ఉడకాలి కదా ముక్క మురిగేలాగా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందాం. అంతే ఫ్రెండ్స్. ఒక 4-5 విజిల్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కుక్కర్ చల్లారిపోయింది. కుక్కరు ఇప్పుడు మూత తీసుకుందాం. మూత తీసుకుని ఇప్పుడు మనం ముందుగా మసాలా కొట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది గసగసాలు, లవంగా, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసాను మళ్ళీ. అంటే మిక్సీకి సరిపోవాలి కదా, అందుకు ఇంకొంచెం వాటర్ వేసుకుని మనం కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్. ఇది బాగా కొంచెం దగ్గరకు వచ్చాక మన కూర రెడీ అయిపోయింది. నాటుకోడి కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా ట్రై చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.